సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము వింటున్నటువంటి నేర్చుకుంటున్నటువంటి విషయాలు మన జీవితంలో నెరవేర్చబడులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఇవి జీవం కలిగినటువంటి మాటలు. ఈ జీవం కలిగినటువంటి మాటలు లేదా వెలుగుతో నింపబడి ఉన్న మాటలు అని మనకు ఎలాగూ తెలియను. 119వ కీర్తనలో 18వ వచనంలో, ప్రభువా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము. మరియు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో చాలా మంది వాక్యం చదువుతున్నప్పుడు వారి ముఖము మీద ముసుగు వేయబడి ఉంది కాబట్టి వారు ఏం చదువుతున్నారు వారికి అర్థం కాదు. వారి మనస్సు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగునో అప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవము, వెలుగు మనకు కనపడుతుంది. కనుక ప్రభువే సమస్తము. ప్రభువు వైపు మనము తిరిగినప్పుడు అనగా, ప్రభువును ప్రేమించినప్పుడు అనగా, ప్రభువు నా హృదయంలో ఉండాలి అని మనం కోరుకున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి జీవము, వెలుగు మనకు అది కనపడుతుంది, వినబడుతుంది. మనం దానిని రుచి చూడగలము. దేవునికి స్తోత్రం. మనం దాన్ని అన్వయించుకొనగలము. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి సహాయం చేయాలి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన ఈరోజు 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 33వ కీర్తన 17వ వచనము. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఇక్కడ రక్షణ ఒకవైపు, గుర్రము ఒకవైపు. ఇది యుద్ధ 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 సంభాషణ లేదా యుద్ధానికి సంబంధించినటువంటి భాష. ఒక దేశము ఇంకొక దేశము మీదికి వారి వారి బలాలను బట్టి వారు యుద్ధాలు చేస్తారు. ఇక్కడ గుర్రము రక్షించుటకు గుర్రము అక్కర రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. జవాబు ఏంటి మరి అంటే, యెహోవానే తప్పించువాడు లేదా యెహోవానే రక్షించువాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఈ 2 కోణాలు రాయబడ్డాయి. మొదటి కోణం ఏంటంటే, మొత్తానికే గుర్రం లేనట్టు కాదు. ఒక కోణంలో మొత్తానికే గుర్రం అక్కరకు రాదు, రథములు అక్కరకు రాదు, సైనికులు అక్కరకు రాదు అని బైబిల్ చెప్పుటలేదు. కొన్ని సందర్భాలలో ఉన్నటువంటి గుర్రాలను, రథములను, సైనికులను, సైన్యాధిపతులను, రాజులను దేవుడు వాడుకున్నాడు. అది దేవుని యొక్క పద్ధతులలో ఒక పద్ధతి. రెండవ పద్ధతి, ఏవైతే యుద్ధానికి అవసరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయో వాటి స్థానంలో విచిత్రమైనటువంటి ఆయుధాలు మనము మొన్నటి దినమున కూడా చూసాము. గిద్యోను గారు మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు ఉపయోగించినటువంటి అవి కుండ, దివిటి, బూరలు, ఇవి యుద్ధానికి పనికిరావు. దేవుడు ఇంకొక పద్ధతిలో యుద్ధాన్ని జరిగిస్తాడు. రెండవ పద్ధతి. మూడవ పద్ధతి మనము ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయములో గమనిస్తే, దేవుడు ఆకాశ సమూహములతో యుద్ధము చేస్తాడు.
ఆకాశ సమూహములతో అక్కడ కూడా కొన్ని వాడబడ్డాయి. అవి వడగండ్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అగ్ని కావచ్చు, ఆకాశం నుండి వచ్చేటటువంటి అగ్ని కావచ్చు. ఆకాశ సమూహములను ఉపయోగించి దేవుడు యుద్ధం చేయగలడు. నాలుగవది, దేవుడు శత్రువులు తమ్మును తాము పొడుచుకునేటట్లు చేయగలడు. తమ్మును తాము పొడుచుకొని వాళ్ళు పారిపోతారు. చూడండి, దేవుడు యొక్క పద్ధతులు బైబిల్‌లో నాకు గుర్తుకొచ్చినటువంటివి, నాకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. విచిత్రమైనటువంటి విధముగా దేవుడు యుద్ధము చేస్తాడు. మొత్తానికి ప్రజలు గమనించవలసిందేంటంటే, యుద్ధము యెహోవాదే. ఇక ఇంకొక పద్ధతిని మనం గమనిస్తే, ఆ శత్రువులకు వారికి వారికి వారి మీద యుద్ధానికొచ్చినటువంటి వారు చాలా బలమైన వారని, వారి దగ్గర చాలా ఆయుధాలున్నాయని వాళ్ళంతకు వాళ్ళకు తలంపొచ్చేసి చూడకుండానే విని భయపడి పారిపోతారు. అది దేవుడు చేసిన కార్యం. అది దేవుడు చేసినటువంటి కార్యము. గనక మన ఆధారము యుద్ధములో గెలవడానికి ఉన్నటువంటి ఆధారము ఏంటి అంటే, మొత్తానికి అందరూ కూడా ఒక పాయింట్ దగ్గరికి రావాలి. యెహోవాయే. సరే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనకు ఈ యుద్ధాలు, గుర్రాలు, రథాలు, సైనికులు ఇవి భౌతికముగా, అక్షరార్థముగా మనకు సంబంధించినటువంటివి కావు. అట్లని మనం యుద్ధానికి వేరుగా ఉన్నామా? యుద్ధం మనకు తెలియదా? క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే, మొట్టమొదటి యుద్ధము క్రైస్తవులకు తమ శరీరములతో యుద్ధము. అంటే శరీరేచ్ఛలతో యుద్ధము. అది రోమపత్రికలో 7వ అధ్యాయములో పౌలు గారు తన ఎంత ఎంత యుద్ధం అంటే, అయ్యో! ఎంత దౌర్భాగ్య స్థితి నుండి నన్ను ఎవరు రక్షించగలరు? వింటున్నటువంటి నీకు శరీరేచ్ఛలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మానుషేచ్ఛలనగా తలంపులు. ఆ తలంపులు ఒకవైపు, దేవుని యొక్క మాటలు ఒకవైపు, లేదా దేవుని యొక్క రక్షించబడినటువంటి వారికి తలంపులతో పోరాటము. అది అది ఉన్నవారికే తెలుస్తుంది. శరీరేచ్ఛలతో పోరాటము, లోక ఆశలతో పోరాటం, లోకముతో పోరాటం. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడంబమే కదా. ఇంకా ఏంటి పోరాటము క్రైస్తవులకు? అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాటము. నా శరీరం విషయంలో నాకేమి ఇబ్బంది లేదు, మంచినే ఉన్నాము, నాకేమి చెడు అలవాట్లు లేవు, నా శరీరము నన్ను పాపంలో పడవేయుట లేదు అంటే, మరొక పద్ధతి, మరొక మార్గము పోరాటానికి మన తలంపులే. లోకము మూడవది. నాలుగవది అంధకార సంబంధమైనటువంటి దురాత్మలు. ఈ మాటలు చెప్పుచుండగా ఒక మాట చూడండి, ఒక పాట. ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, దేహములో కాల కవియే దిగును నిన్ను బాధ పెట్టును.
ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఊహలోని పాపములను ఒప్పుకొనుము. సాధారణంగా మనం ఎప్పుడు పాపం ఒప్పుకుంటాం? పాపం చేస్తే ఒప్పుకుంటాం. అది బాగా తెలుసు మనకందరికి. ఏదైనా తప్పిదం చేస్తే, పొరపాటు చేస్తే, అబద్ధమాడితే లేదా ఇంకొకరిని ఏదో చేస్తే పనులు, వాక్యానికి విరోధమైనటువంటి పనులు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తే పాపం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాట ద్వారా ఊహలోని పాపములు, ఊహలోని పాపములను ఒప్పుకొనుము. అది మనకొక పోరాటం. ఉం? తండ్రి ఎదుట ఒప్పుకొనుము. దేహము లోకల కనియే దిగును, నిన్ను బాధ పెట్టు. ఈ ఊహలో ఉన్నటువంటివి దేహంలోనికి దిగుతాయంట. ఇప్పుడు 139వ కీర్తనల్లో మన పనులన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన తలంపులే కదా. ఇక్కడ తలంపు కాడ ఏది డిసైడ్ అయితే అది శరీరం లోపలికి వచ్చేస్తుంది. కనుక మన పోరాటము, మన యుద్ధము మన తలంపులతో, మన శరీరముతో, మనం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి లోకముతో, ఇవన్నీ కనిపించేటివి, కనపడనటువంటి అంధకార సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ? కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనుము. కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనుము. తలపులోనిది తలపులోనిది ఎట్లు నీకు కలలోనికి వచ్చియుండును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కలలో చేసిన తప్పులెల్లా కర్త ఎదుట ఒప్పుకొనుము. అరే, కలలో మనమేం తప్పు చేస్తాం? వింటున్నటువంటి నీకు ఎన్నో కలలు వస్తాయి. కలలో తప్పు చేస్తామా అండి? ఆ కళల్లో తప్పు చేస్తే ఒప్పుకుంటామా? ఆ కళలు అందరికి వస్తాయి కదండి. కళలు అందరికి వస్తాయి, సర్వసాధారణము. కానీ ఇక్కడ తలపులో లేనిది కలలోనికి ఎట్లు వచ్చెను అంటే, లోపల ఎక్కడో మన తలపులలో, మన స్వభావములో పాపము ఉన్నది కాబట్టే అది కలలోనికి వచ్చింది. దాన్ని కూడా కప్పుకొనక ఒప్పుకొనుము. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు మనకు భయంకరమైన కళలు వస్తున్నాయి, ప్రార్థన చేయండి. అది ఒక పోరాటం వల్ల, అది ఒక పోరాటము. భయము పుట్టించే కళలు వస్తాయి, బాధ పుట్టించే కళలు వస్తాయి, తప్పిదాలు చేసే కళలు వస్తాయి. యూదా పత్రికలో మనము ఆ మాటను చూడొచ్చు. యూదా పత్రిక అనగా క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక 8వ వచనము. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. కలలు కనుచు కలలలో కూడా పాపము చేసే ప్రమాదము ఉన్నది. 33వ కీర్తనను 17వ వచనాన్ని ధ్యానం మనము చేయుచున్నాము. గుర్రము అక్కరకు రాదు. నిర్గమకాండము 15వ అధ్యాయములో 1వ వచనము నుండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను.
గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. గుర్రమును రౌతును సముద్రంలో పడవేసెను. ఐగుప్తులో ఐగుప్తు గుర్రాలు చాలా బలమైనటువంటివి. ఎంత బలమైనటువంటివంటే రాజు అయినటువంటి సొలొమోను గారు కూడా గుర్రాలను తెప్పించుకున్నాడు, ఐగుప్తు గుర్రాలను. చాలా బలమైనటువంటివి. యుద్ధాలకు అవి సరిపోయినటువంటివి. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఆ గుర్రాలను చూస్తూనే ఉన్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా సైన్యం ఏం లేదు. ప్రత్యేకంగా గుర్రాలు లేవు. ఆ ఇటుకలు చేసుకుంటా బానిసత్వంలో జీవిస్తున్నారు. ఆ గుర్రాలను చూస్తేనే అంత హైట్, అంత బలము చూసి భయపడుతున్నారు. ఉమ్. సరే, దేవుడు విడిపించాడు అనుకుంటే మరలా వెనక సైన్యము గుర్రముల మీద వస్తున్నారు, ఐగుప్తు సైన్యం. ముందు ఎర్ర సముద్రము. కానీ దేవాతి దేవుడు, సజీవుడు, ఆత్మదేవుడు ఆ గుర్రాలను సముద్రములో పడవేసెను. వీళ్ళ కాడ ఏముంది? ఎదిరించడానికి ఏమన్నా ఉందా? ఎదిరించడానికి ఏమన్నా ఉందా? నీ శరీరాన్ని ఎదిరించడానికి మన దగ్గర ఏమైనా ఉందా? అంటే శరీరేచ్ఛలను ఎదిరించడానికి. కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే, ఆ శరీరాన్ని జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తుని మనము నమ్ముకొనుట, ఆయన మీద ఆధారపడుట, ఆయన సహాయం చేస్తాడు అని విశ్వసించుట. మనవలే యేసుక్రీస్తు అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. మనవలే ఆయనకు అనేక శోధనలు అన్ని బైబిల్లో రాయబడలేదు, కానీ పాపము లేనివాడుగా జీవించాడు. శరీరేచ్ఛలను జయించుట పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. శరీరేచ్ఛలను జయించుట, మానుసేచ్ఛలను జయించుట ఎవరికి సాధ్యమని? అసలు తలంపులను మనమేమైనా కంట్రోల్ చేయగలమా? తలంపులను మనకు చాత అవుతుందా? మనిషిని కట్టేస్తే బయటికి పోడేమో. నువ్వు తప్పులు చేస్తున్నావు, ఇంట్లో నేను కట్టేస్తా అని కొంతమంది కట్టేస్తుంటారు. పిల్లలను ఇంట్లో కట్టేసి, ఓకే, శరీరాన్ని కట్టేసిన. మరి తలంపులు ఇంట్లో కట్టేస్తారు కదా. తలంపుల ద్వారా తప్పు జరగదా? పాపం జరగదా? ఇప్పుడు ఆ తలంపులతో ఉన్నటువంటి పోరాటాలను జయించే శక్తి కూడా యేసుక్రీస్తు ఆత్మయే. ఆ గుర్రాలను పడద్రోసే శక్తి యేసుక్రీస్తుదే. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, గాని రక్షణ యెహోవా ఆధీనము. ఆయత్తపరచుట కద్దు అంటే అది సర్వసాధారణము. సిద్ధపరచుట, యుద్ధానికి గుర్రాలను సిద్ధపరచుట అది సర్వసాధారణమే కదా. కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా ఆధీనము. మనకెంత మంచి దేవుడు ఉన్నాడంటే, నా దగ్గరకు రండి, మీ చింత ఏముంది చెప్పండి. దేంతో పోరాటం చేస్తున్నారు మీరు? మీకున్న ప్రస్తుతం ఏ శత్రువు నా మీద వేయండి.
ఐ విల్ ఫైట్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం. మీరు మౌనంగా ఉండండి. సరే, అవసరం వస్తే నిన్ను కూడా నేను వాడుకుంటా. అవసరం వస్తే ఇంకొక ఆయుధాన్నైనా నేను వాడుకుంటా. కానీ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ కమ్ టు. నువ్వు నా దగ్గరికి రావాలి, నా మీద ఆధారపడాలి. నేనే రక్షణ ఇచ్చేది, నేనే కాపాడేది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆయన మార్గము ఆయన మార్గము ఆయన యుద్ధము చేస్తాడు. ఆయన యుద్ధము చేస్తాడు. దేవుని దగ్గరికి వస్తాం. మన పోరాటాలు చూడండి. పోరాటం అన్నటువంటిది క్రైస్తవులకు మంచిది. క్రైస్తవునికి, క్రైస్తవురాలికి ఆత్మీయ యుద్ధ పోరాటము మంచిది. అది ఉంది అంటే నీవు రక్షించబడ్డావు అన్నదానికి బలమైనటువంటి సూచన. అసలు ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ తప్పిదం నా దగ్గర ఉంది. ఇది దేవునికి ఇష్టం లేదని తెలుసు. అయినా నేను దీంతో పోరాడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే నువ్వు రక్షించబడ్డావు. అయితే ఈరోజు నీకు ఆయుధం ఏంటంటే ప్రభువా, నువ్వే కదా వాగ్దానం చేసింది. నాకు జయంనిస్తావని నువ్వే వాగ్దానం చేసావు కదా. శోధింపబడు వారికి నేను సహాయం చేస్తానని 2వ అధ్యాయం 18వ వచనంలో హెబ్రీ పత్రికలో నువ్వే చెప్పావు కదా. రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడలని నువ్వే వాగ్దానం ఇచ్చావు కదా. రమ్ము, నా హృదయంలోనికి రమ్ము. నువ్వు కాకపోతే ఎవరు జయిస్తారు? ఇది లోకాశలున్నాయి. లోకంలో చేయరాని కార్యాలు చేస్తున్నాను ప్రభా. ఒకవైపు తప్పిదమనే తెలుస్తుంది, కానీ తప్పదు అన్నటువంటి ఆ మనసు ఇష్టం లేదు, కానీ చేస్తున్నాను. ప్రార్థన చెయ్యి, అంతే. ప్రార్థన చెయ్యి. దేవుని మీద భారం వేసేసి మనము ఆ దేవుని వాగ్దానాన్ని పట్టుకుందాము. మనకి ఇంకెవరు సహాయం చేస్తారు? ఆయన కాకుండా తప్పించేవారు, రక్షించేవారు ఎవరన్నా ఉంటారా? భౌతికంగా ఏదైనా చేయొచ్చు, కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మలతో ఎవరు పోరాడతారండి? మనకేమైనా కనపడతాయా అవి? మనకేమైనా కనపడతాయా? మన తలంపుల్లోనికి ఎట్లా వస్తాయో, ఏ మనిషి రూపంలో వస్తారో మనం మనిషి అనుకుంటాం, అవతల మనిషి. కానీ దురాత్మ వచ్చి ఉంటుంది వాళ్ళ మనుషుల ద్వారా. మనము మనిషి అనుకొని రక్త మాంసంలో ఉన్నటువంటి వారితో పోరాడినట్టు పోరాడుతుంటాము. బట్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద ఈవిల్ స్పిరిట్. ఈ విషయాన్ని గుర్తించాలి. మనం మనిషి అనుకొని మనిషితో మాట్లాడినట్టు, మనిషితో పోరాడినట్లు పోరాడితే మనం ఓడిపోతాం. ఓడిపోతాం. ఉదాహరణకు ఒక పులి వచ్చిందనుకో. పులిని చూసి మనిషే అనుకున్నాం అనుకో. మనిషే కదా అని మనం పులితో పోరాడతామా? మనము ఆ వ్యక్తి లేదా గుంపు వారు దురాత్మలతో నింపబడ్డారు అంటే మన ఆయుధాలు మారిపోతాయి. దురాత్మలు భయపడేది యేసు నామమునకే. దురాత్మలు వెళ్ళిపోయేది యేసు నామములో ఉన్నటువంటి అధికారమునకే. ఆ యేసు నాలో ఉన్నాడు. ప్రభువా, నువ్వు నీ నామములో ఈ దురాత్మలు పారిపోవును గాక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ఈ దురాత్మలు, మనుషులలో వస్తున్నటువంటి దురాత్మలు
మనుషుల ద్వారా వస్తున్నటువంటి దురాత్మలు బంధింపబడునుగా. నువ్వే చెప్పావు కదా, 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 20 వచనంలో, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో అవి బంధింపబడును. కనుక గుర్రాలు, రౌతులు ఎంత బలమైనటువంటి వారైనప్పటికీ రక్షణ యెహోవాదే. రక్షణ యెహోవాది. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బలము ఈరోజు ఏంటంటే, నా నా మీద వేయండి మీ మీ పోరాటాలన్నీ, మీ యుద్ధాలన్నీ నా మీద వేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ప్రార్థనలో వేయండి. ప్రార్థనలో వేయండి. ఆ ఏడుపేదో దేవుని దగ్గర, ఆ దేవుని దగ్గర ఏడిస్తే, మనుషులకు మనం చాలా సార్లు చెప్తుంటాం కదా, వాళ్ళు ఇట్లా వచ్చారు, వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళతో నాకు అవుతలేదు, నేను చేత కావడం లేదు అని మనుషుల ముందు ఎంత చెప్తామో, అదే మాటలు ఏకాంత స్థలం చేరుకొని ఆయన దగ్గర చెప్పండి. ఏ పోరాటం ఉందో చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే జయము. ప్రార్థన అనగా ప్రభు మీద ఆధారపడటమే జయము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగా. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా, ఈ జీవం కలిగినటువంటి మాటలను నాయన మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.